शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 27వ భాగము. శంకరులు తన జైత్రయాత్రలో భాగముగా రామేశ్వరము, శ్రీరంగము, కాంచీపురం, తిరుపతి, ఉజ్జయిని మొదలైన అనేక పుణ్యక్షేత్రములు దర్శించుకుంటూ అక్కడ చార్వాకులను, కాణాదులను, సాంఖ్యులను, ద్వైతవాదులను ఖండిస్తూ పాషండ మతస్థుల యొక్క గర్వమును అణచివేస్తూ ఆయా మతములందు గల లోటుపాట్లను వారికి తెలియజేస్తూ నిత్యము సత్యము అయిన అద్వైత సిద్ధాంతముల యొక్క గొప్పతనమును వారికి తెలియజేస్తూ జన్మ సాఫల్యతను పొందారు అనే విషయమును, గతములో శ్రీ శంకరులచే వాదంలో ఓడింపబడి అవమాన భారమును సహించలేని అభినవ గుప్తుడు ఆయనపై మంత్రప్రయోగము చేశాడు అన్న విషయమును మనము గత భాగములో తెలుసుకుని ఉన్నాము. మిగిలిన వివరములను ఈ భాగములో తెలుసుకుందాము. అభినవ గుప్తుడు శంకరులపై మహామారణ మంత్ర ప్రయోగము చేశాడు. ఆ మంత్ర ప్రభావం వలన శంకరులకు తీవ్రమైన మూలవ్యాధి సోకింది. దానితో ఆయన ధరించిన వస్త్రములన్నీ కూడా రక్తముతో తడిసిపోయేవి. శంకరుల శిష్యులైన శ్రీ తోటకాచార్యులు ఆ వస్త్రములను శుభ్రము చేస్తూ ఉండేవాడు. ఎంత బాధ ఉన్నా కూడా శంకరులు ఎల్లప్పుడూ సమాధి స్థితిలో ఉంటూ ఆ బాధ తెలియకుండానే ఉండేవారు. కానీ గురుదేవులకు సంక్రమించిన వ్యాధి యొక్క తీవ్రత శిష్యులను కలచివేయసాగింది. వారు శంకరుల వద్దకు వచ్చి, మహాత్మా, తాము సర్వజ్ఞులు కనుక తమకు సంక్రమించిన వ్యాధిని ఏమాత్రమూ లెక్క చేయక ఉన్నారు. కానీ తమరి రోగము క్రమేపీ తీవ్ర దశకు చేరుకుంటోంది. దానిని ఉపేక్ష చేయడము తగదు. స్వామి, ఏ వ్యాధికైనా నివారణ కలిగించే అనేక శాస్త్రములు ఉన్నాయి. ఆ వైద్య శాస్త్రములలో నిపుణులైన వైద్యులను రావించి రోగ నిర్ణయము చేయించి వైద్యము చేయిద్దాము అని పలికారు. అందుకు శంకరులు వారితో, నాయనలారా, వ్యాధులలో చికిత్సకు అర్హమైనవి కానివి అని 2 రకములుగా ఉంటాయి. వాత, పిత్త, శ్లేష్మము మొదలైన దోషములచే సంక్రమించిన వ్యాధులు చికిత్సతో నయమవుతాయి. అలా కాక పూర్వజన్మ కర్మ విశేషముచే సంక్రమించే వ్యాధులు ఔషధములచే శమించవు. ప్రస్తుతము నాకు సంక్రమించిన వ్యాధి పూర్వజన్మ కర్మకు సంబంధించినది. ఈ వ్యాధి యొక్క తీవ్రతను, దాని వలన సంక్రమించే బాధలను అనుభవించి మాత్రమే వాటిని నివృత్తి చేసుకోవాలి, కానీ ఔషధములచే కాదు. ఆ విధముగా అనుభవించనట్లయితే వాటిని మరుజన్మములో అయినా అనుభవించాలి. అందుకు శిష్యులు అంగీకరించక వైద్యులను రావించవలసినదే అని పట్టుబట్టారు. వారి కోరికను కాదనలేని శంకరులు అయిష్టముగానే అందుకు అంగీకరించారు. కానీ వచ్చిన వైద్యులందరూ అనేక గ్రంథములను పరిశీలించి వైద్యము చేసిన శంకరులకు సంక్రమించిన వ్యాధి ఏ మాత్రము ఉపశమించలేదు. ఇక వారు ఏమీ చేసేది లేక తమ తమ ప్రాంతములకు తరలి వెళ్ళిపోయారు. పరమశివుని ఆజ్ఞానుసారం ఆయనను పరీక్షించుటకు వచ్చిన అశ్వనీ దేవతలు ఆ వ్యాధి అభినవ గుప్తుడు ప్రయోగించిన మహామారణ మంత్ర ప్రయోగము వలన సంక్రమించిందని తేల్చారు. అందుకు ఆగ్రహోదగ్రుడైన శ్రీ పద్మపాదాచార్యుడు నరసింహ మంత్రమును ప్రయోగించాడు.
శంకరులకు సంక్రమించిన వ్యాధి తొలగిపోయి అభినవగుప్తునికి సంక్రమించింది. ఆ వ్యాధితో బాధపడుతూ అతడు మరణించాడు. శంకరులు పరిపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. అదే సమయములో శంకరులకు తమ గురుదేవులైన శ్రీ గోవింద భగవత్పాదుల గురుదేవులైన శ్రీ గౌడపాద మహర్షుల దర్శనమైంది. తాను రచించిన మాండూక్యోపనిషత్తుకు శంకరులు రచించిన భాష్య కార్తీకములకు ఆయన ఎంతో సంతోషించారు. ఆ సమయంలో శంకరులు కాశ్మీర దేశములో సర్వ విద్యలకు అధీశ్వరి అయిన సరస్వతీదేవి విరాజమానురాలై ఉన్నది అన్న విషయమును తెలుసుకున్నారు. ఆ తల్లి కొలువై ఉన్న శారదా నిలయము 4 మండపములతో 4 ద్వారములతో ఉన్నది. అందులో సర్వజ్ఞపీఠము అనబడే ఒక మహా ఉన్నతమైన ఆసనము ఉన్నది. కేవలము సర్వజ్ఞులైన వారే ఆ మండపములో ప్రవేశించి ఆ సర్వజ్ఞ పీఠమును అధిరోహించగలరు. ఆ పీఠములో 3 ద్వారములలో ఆయా దేశముల పండితులు ఆసీనులై ఉన్నప్పటికీ దక్షిణ దేశము నుండి పండితులెవరూ లేకపోవటంచే దక్షిణ ద్వారము మూయబడే ఉన్నది. శంకరులు ఆ దక్షిణ ద్వారము ద్వారా ప్రవేశించుటకు నిశ్చయించుకుని బయలుదేరారు. ప్రతివాదులారా, శ్రీ శంకరులు అనబడే సింహము వస్తున్నది, ప్రక్కకు తొలగండి అని శిష్యులు నినదిస్తుండగా దక్షిణ ద్వార ప్రవేశము చేయబోయిన శంకరులను పండితులు అడ్డుకున్నారు. వారు ఆయనతో తమరు దక్షిణ ద్వార ప్రవేశము చేసి సర్వజ్ఞ పీఠమును అలంకరింపదలచినచో మాతో వాదించి మమ్ములను మెప్పించి సర్వజ్ఞ పీఠమును అధిరోహించండి, అందుకు మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని పలికారు. అందుకు శంకరులు అంగీకరించారు. మొదటగా కాణాద పండితులు సంధించిన ప్రశ్నలకు సముచితమైన సమాధానములిచ్చిన శంకరులు వారి ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత గౌతమ మతస్థులు ముక్తిభావమును గురించి సంధించిన ప్రశ్నలకు తగిన సమాధానములిచ్చారు. తదుపరి సాంఖ్య మతస్థులు, సౌగతులు, జైనులు మొదలైన వారు సంధించిన అతి క్లిష్టమైన న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, పూర్వమీమాంస, నాస్తికవాదములకు సంబంధించిన అనేకమైన ప్రశ్నలకు అత్యుత్తమమైన సమాధానములను ఇచ్చి వారందరినీ ఆశ్చర్యమునకు గురి చేశారు. ఆ మహాపండితులందరూ కూడా శ్రీ శంకరులకు సాష్టాంగపడి నమస్కరించి శ్రీ శారదాదేవి దేవాలయపు ద్వారమును తెరచి దారి చూపుతుండగా శ్రీ శంకరులు సర్వజ్ఞ పీఠమును అధిరోహించడానికి సిద్ధపడ్డారు. శ్రీ శారదా పీఠమును అధిరోహించడానికి సిద్ధమైన శంకరులకు స్వయముగా శారదాదేవి అశరీరవాణిగా ఈ విధముగా పలికింది: శంకర, మండనమిశ్రుని వంటి మహాపండితులను జయించినప్పుడే నీ సర్వజ్ఞత ఈ లోకమునకు విదితమైనది. అయితే సర్వజ్ఞ పీఠమును అధిరోహించడానికి కేవలము సర్వజ్ఞతయే సరిపోదు, ఆత్మపరిశుద్ధత కూడా కావాలి. బాల్యములోనే నైష్టిక బ్రహ్మచర్యమును ఆచరించి సన్యాసివైన నీవు కామశాస్త్రములో కూడా ప్రావీణ్యత సంపాదించావు. అందువలన నీ ఆత్మపరిశుద్ధి సంశయాత్మకమైనందువలన ఈ పీఠమును అధిరోహించుటకు నీవు యోగ్యుడవు కావు అని తోచుతున్నది అని పలికింది. అమ్మా, నిస్సంకోచముగా నేను అతి పరిశుద్ధుడను. పరకాయ ప్రవేశము చేసి అన్యదేహమునందు ఆచరించే కర్మలు ఈ దేహమునకు వర్తించవు. ఆ శరీరగత దోషములన్నీ ఆ శరీరముతోనే నశించినాయి, కానీ ఈ దేహమునకు ఆపాదింపబడవు. ఇది శాస్త్రసమ్మతము అని సమాధానమిచ్చి శారదాదేవిని సంతుష్టురాలిని చేశారు. ఆ తరువాత శిష్యులు జయ జయ నినాదములు చేస్తుండగా శ్రీ శంకరులు సర్వజ్ఞ పీఠమును అధిరోహించారు. ఆ సమయములో దేవతలు పుష్పవృష్టి కురిపించారు, దేవదుందువులు మారుమ్రోగాయి. సర్వజ్ఞ పీఠమును అధిరోహించడంతో శంకరుల దిగ్విజయ యాత్ర పరిపూర్ణమైంది. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం
అవతరించిన కార్యమును దిగ్విజయముగా పూర్తి చేసుకున్న శ్రీ శంకరుడు దేశములోని 4 దిక్కులలోనూ 4 పీఠములను స్థాపించి శ్రీ హస్తామలకాచార్యుని పూరిలోని శ్రీ గోవర్ధన పీఠమునకు అధిపతిగాను, శ్రీ సురేశ్వరాచార్యుని శృంగేరిలోని శ్రీ శృంగేరి పీఠాధిపతిగాను, శ్రీ పద్మపాదాచార్యుని ద్వారకలోని శ్రీ ద్వారకాపీఠమునకు అధిపతిగాను, శ్రీ తోటకాచార్యుని జ్యోతిర్మఠములోని శ్రీ జ్యోతిర్మఠమునకు పీఠాధిపతిగాను నియమించి బదరీ క్షేత్రమునకు వెళ్ళి అక్కడ కొంతకాలము వసించి అక్కడ నుండి కేదారనాథ క్షేత్రమునకు వెళ్ళారు. శ్రీ శంకరుడు కేదారనాథ క్షేత్రములోనే తన అవతార పరిసమాప్తి చేయదలచారు. కాలడి శంకరుని కైలాసమునకు తీసుకువెళ్ళడానికి మహాదేవుడు స్వయముగా విచ్చేశాడు. దేవతలు, గంధర్వులు, మునులు, ఋషులు స్తుతిస్తుండగా, దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తుండగా, నందీశ్వరుడు, ప్రమథగణములు, మహాత్మ కైలాసవాసులందరూ తమ దర్శనములకై ఎదురు చూస్తున్నారు. కాబట్టి సర్వశుభంకర శంకర, తిరిగి తమ కైలాస ప్రవేశము చేయండి అని ప్రార్థిస్తుండగా కాలడి శంకరుడు కైలాస శంకరుని రూపమును దాల్చి తన స్వధామమైన కైలాసమును ప్రవేశించారు. ఈ శంకర విజయమును ప్రస్తావన చేసే మహద్భాగ్యమును నాకు కల్పించిన పరమేశ్వరునకు కోటాను కోట్ల వందనములతో స్వస్తి.